నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ లెదర్ ఆర్టిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ రాష్ట్ర అధ్యక్షునిగా నేను చెప్పేది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది చర్మకారులు మరి వృత్తిగా సేకరించి ఎంతోమంది లెదర్ ఆర్టిజన్స్ ట్రైనింగ్ చేసి గత 20-25 సంవత్సరాల నుంచి మరి నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు లేక మరి కుల వృత్తిని నమ్ముకొని మాదిగలు, మోచి, మరి ఇంకా మోచి సంగ్ర వీళ్ళందరూ కూడా మరి ఎంతో మరి ఆర్థికంగా వెనుకబడి ఆకలితో అలమండిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది ఉమ్మడి జిల్లాలలో మరి లెదర్ పార్కులు ఉన్నాయి. కొన్ని జిల్లాలలో మరి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, అవి సిక్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ లెదర్ అంతా కూడా, ఇక్కడ చర్మం అంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి. ఇక్కడ మనం ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకుంటే ఇక్కడ మాదిగా మరియు మోచి కులాలకు సంబంధించిన ఈ ప్రవృత్తిని నమ్ముకొని బతికే వాళ్ళందరూ కూడా జీవనోపాధి కల్పించవచ్చు. అదేవిధంగా మరి ఇక్కడ నుంచి ఒక లెదర్ హబ్ను క్రియేట్ చేసి ఎక్స్పోర్ట్స్ కూడా చేయొచ్చు. లెదర్ గూడ్స్ అన్ని కూడా ఈరోజు లెదర్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ దేశంలో. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో కింది కులాలకు మరి అణగారిన వర్గాలకు మరి అండదండగా ఉంటున్నా అని చెప్తా ఉన్నారు. కానీ మరి ఇది ఒక్కటి మాత్రం మాకు 12 సంవత్సరాల నుంచి ఇది ఈ విధంగానే ఉన్నది. మేము లాస్ట్ 10 years నుంచి దీని ఉద్యమం చేస్తాము మాదిగ మేధావుల తరఫున. అదేవిధంగా మరి ఈ లెదర్ ఆర్టిజన్స్ కోఆపరేటివ్ సొసైటీ తరఫున ఉద్యమం చేస్తున్నాం. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. చేస్తా అంటున్నారు కానీ చేయలేదు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటున్నాను నేను. మేము ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ అల్లు లక్ష్మణ్ కుమార్ గారిని చాలా సార్లు మరి కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ బొద్దుల శ్రీధర్ బాబు గారిని కలిసి కూడా ఇండస్ట్రీ మినిస్టర్ను అడగడం జరిగింది. అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం శ్రీ బట్టి గారిని కూడా మేము కలిసి మరి ఇండస్ట్రీస్ పునరుద్ధరించాలి, మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఆర్టిజన్స్ కు మరి ఎంప్లాయబిలిటీ కల్పించాలి, ఆర్థికంగా వాళ్ళను స్థిరపరచాలి. ఎందుకంటే ఎంతో మంది ఈరోజు ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారు. ఈ లిటికేమ్ డబ్బలు కూడా అన్ని మూసేశారు. కాబట్టి ఇంకా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ప్రొఫెసర్ కాసిం గారు, మేమందరం మాదిగ మేధావుల పోరాటం తరపున. కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చట్లేదు. ఈ సందర్భంగా నేను ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఈ ఇండస్ట్రీస్ ను, ఈ లెదర్ పార్కులు అన్నిటిని కూడా మీరు రక్షించండి. భూములు ఈరోజు అన్యకాంతం అవుతా ఉన్నాయి కాబట్టి వాటికి ఒక రక్షణగా మొత్తం ఫెన్సింగ్ చేసి రక్షించాలి. మరి నిధులు కేటాయించి మరి కొన్ని ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలి, మరి కొత్త ఇండస్ట్రీస్ స్థాపించాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నా కూడా మరి అంతకుముందు ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఇప్పుడు కూడా మీరు దీనికి స్పందించాలని కోరుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని. మేమందరం కూడా మీకు కలిసి మీకు మద్దతుగా నిలవడానికి దళితులందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భం ఒకటే నేను కోరుకునేది గౌరవ ముఖ్యమంత్రి, ఒక మన టెక్స్టైల్ హబ్ లాగా, ఐటీ హబ్ లాగా మీరు ఏ విధంగా అయితే టెక్స్టైల్ హబ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో టెక్స్టైల్ కూడా మీరు చేనేత కార్మికులకు మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఈ లెదర్ హబ్ క్రియేట్ చేసి మరి మాదిగలకు, మాదిగ కులాలైనటువంటి మోచి వీళ్ళందరూ కూడా మీరు ఆర్థికంగా మీరు ఆదుకొని వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి మరి వాళ్ళకి ఆదుకున్నట్టయితే సమాజంలో వాళ్ళు కూడా తలెత్తుకొని ఒక మంచిగా బతకడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ యొక్క లీడ్ క్యాప్ ను పునరుద్ధరించాలి, నిధులు కేటాయించాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనము నిధులు తీసుకొచ్చి ఈ యొక్క మెగా లెదర్ పార్క్ కరీంనగర్ది, అదేవిధంగా మన గన్పూర్ రెండు వెంటనే మరి పునరుద్ధరించి వాటిని ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలి. మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు, యువత ఉన్నారు. కొత్తగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. మనకి ఇక్కడ గచ్చిబౌలిలో
మనకు FDDI కూడా ఉంది ట్రైనింగ్ ఇవ్వడానికి, ఫుట్వేర్ డిజైన్. మనకు ఎంతో మంది ఇది ఫుట్వేర్ కూడా ఒక మంచి ఇది టెక్స్టైల్ లాగానే IT లాగానే ఫుట్వేర్ కోర్సెస్ కూడా ఇచ్చి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళని కూడా అప్గ్రేడ్ చేసినట్టయితే ఆర్థికంగా మరి వాళ్ళకు ఒక మార్గం చూపెట్టినట్టు అవుతారు. ఉద్యోగం దొరికితే ఎంతో మంది వేల మందికి ఎంతో మంది మరి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మరి బోర్డు ఏర్పాటు చేసి ఈ లెదర్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ ఏర్పాటు చేసి మరి దానిలో ప్రావీణ్యత దాని మీద అనుభవం ఉన్న వాళ్ళని కూడా మీరు పనిలో తీసుకొని మా సొసైటీ ద్వారా మీరు ఈ లెదర్ ఆర్టికల్స్ అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, మరి భూములకు రక్షణ కల్పించాలని, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మరి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మరి శ్రీ భట్టి గారు, డిప్యూటీ CM గారు, మీరందరూ కలిసి మరి ఈ యొక్క అగ్రహణ వర్గాలకు చెందినటువంటి లిడ్క్యాప్ సంస్థను పునరుద్ధరించి వెంటనే దీని బోర్డును ఏర్పాటు చేసి మరి నిధులు కేటాయించి మరి దీన్ని స్థిరపరచాలని, దీన్ని బలపరచాలని, అందరినీ మీరు ఆదుకోవాలని, అణగారిన వర్గాల అభివృద్ధికి మీరు తోడ్పడాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పడాలని, ఇందిరమ్మ ప్రభుత్వం తోడ్పడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మనసారా కోరుకుంటున్నాను. బహుజన బంధువులందరికీ జై భీమ్. నా పేరు పల్లెల వీరాస్వామి, బంధు సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడిని. గత 9 సంవత్సరాలుగా లిడ్క్యాప్ కార్పొరేషన్ విషయంలో ఆగపల్లి రాజేందర్ గారి ఆధ్వర్యంలో లిడ్క్యాప్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, లిడ్క్యాప్ భూములని పరిరక్షించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాము. ఆ ఉద్యమం చేసే క్రమంలో మరి బాబు జగజ్జీవన్ రావు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు బాగా ఎత్తున ర్యాలీ తీయటం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి శ్రీనివాస్ నాయక్ని మార్చాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా శ్రీధర్ బాబు గారు, వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీనివాస్ నాయక్ని మార్చి ఇప్పుడు పురుషోత్తం అనేటువంటి MDని వేసిన తర్వాత కొంత ప్రోగ్రెసివ్ లో ముందుకెళ్తా ఉంది. ఈ క్రమంలో ఇవాళ మేమేం చెప్తున్నామంటే మాదిగ కులాలకు అత్యంత ఉపాధి కేంద్రంగా ఉన్నటువంటి లిడ్క్యాప్ వెంటనే మరి ప్రారంభించాలని, దానికి సంబంధించినటువంటి దానికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏంటంటే, ఆయన మా పట్ల సానుకూలంగా ఉన్నందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు భట్టి విక్రమార్క గారు 2-3 సార్లు అసెంబ్లీ సాక్షిగా దీన్ని వెంటనే ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వారికి కూడా భట్టి విక్రమార్క గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మధ్య కాలంలో మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో మరి కడియం శ్రేయర్ గారి కూతురు MP వరంగల్ వారు కూడా వెంటనే మరి తెలంగాణ స్టేట్ లో లిడ్క్యాప్ ఇండస్ట్రీస్ ప్రారంభించి సంబంధిత కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి ఆమె పార్లమెంట్ లో మాట్లాడటం జరిగింది. మరి ఈ రకంగా మరి అనేక మంది, వేలాది మంది ఆర్టిజన్స్ ప్రభుత్వం మీద ఒక అప్పీల్ ఇస్తా ఉన్నారు. అయ్యా, మీరందరూ ప్రభుత్వ డబ్బులతోటి మమ్మల్ని ట్రైనింగ్ చేసి మాకు ఉపాధి లేకుండా మరి గత 10 సంవత్సరాలుగా మేము ఉన్నాము. ఈ విధంగా ప్రభుత్వం ఖర్చు పెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ ఎలాంటి ఉపాధి లేకుండా పెట్టడం ఏదైతుందో అది కొంచెం బాధాకరంగా ఉంది. చాలా మంది ఏజ్డ్ అయినరు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు, అయ్యా వెంటనే లిడ్క్యాప్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, దానికి చైర్మన్ వేయండి, డైరెక్టర్లు వేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది.